వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక బయోమెట్రిక్తో సచివాలయంలో 70% ఎంప్లాయీస్ హాజరంటూ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. అత్యధికంగా GADలో 93% హాజరంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క సచివాలయంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాటికి సంబంధించి రీసెంట్గా వీరందరికీ కూడా బయోమెట్రిక్ అనేది అమల్లోకి తీసుకురావడం జరిగింది. మొదటిగా కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల తర్వాత ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ ఈ యొక్క బయోమెట్రిక్ అనేది అమలులోకి తీసుకురావడం జరిగింది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు వచ్చేప్పటికి మనకి ఇక్కడ 70% ఉద్యోగులు ఈ యొక్క డ్యూటీస్కి హాజరవుతున్నట్లు ఇక్కడ క్లియర్గా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా సచివాలయంలో మొత్తం 41 శాఖలు డిపార్ట్మెంట్స్ ఉండగా ఇంకా ఉప విభాగాలకు సంబంధించి సచివాలయంలో ఉన్న 2048 మంది ఉద్యోగుల్లో 11 అవర్స్ సమయానికి కేవలం 1427 మంది మాత్రమే హాజరైనట్టు బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలు స్పష్టం చేస్తున్నాయన్నమాట. ఇక మిగతా 606 మంది హాజరు కాలేదని తెలుస్తుంది. దీంతో మొత్తంగా హాజరైన ఉద్యోగుల యొక్క పర్సెంటేజ్ 70% అనమాట. మిగతా 30% మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేదుగా GAD నమోదు చేసింది. ఇక డిపార్ట్మెంట్ వారీగా GADలో 93% మంది ఉద్యోగులు, ప్రణాళిక విభాగంలో 90% మంది, ఇక పౌరశాఖలో 90% మంది, అదేవిధంగా CMOలో పనిచేసే ఉద్యోగుల్లో 30% మాత్రమే సచివాలయంలోని విధులకు హాజరయ్యారు. వెనుకబడిన తరగతులు ఉన్నత విద్యాశాఖల్లో 50% కంటే తక్కువ హాజరయ్యారని ఇక్కడ మనకి తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ సచివాలయాల్లో జగనన్న విద్యా దీవెన జాబితాలు అంటూ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేప్పటికి ప్రతి ఇయర్ వచ్చేప్పటికి ఈ యొక్క జగనన్న విద్యా దీవెన అనేది థర్డ్ ఫేజ్ అనమాట. నిధులు విడుదల చేసేందుకు అర్హుల జాబితా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క నెల 28వ తేదీన ఈ యొక్క జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. సో 25 నుంచి నవంబర్ 4 వరకు ఎవరైతే దీనికి సంబంధించి కరెక్షన్స్ ఉంటాయో వారికి అవకాశం ఇస్తారు. ఇంకా అర్హులైన విద్యార్థులకు వారి మదర్స్ అకౌంట్లో 27th నుంచి నవంబర్ 10th వరకు బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అర్హులు అనర్హులు తుది జాబితాను నవంబర్ 5th సచివాలయంలో ప్రదర్శిస్తారంటే క్లియర్గా రావడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.